ఈ కూటమి హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా జనసేన పార్టిసిపేషన్ కూడా ఉండాలి. జనసేన లేనిదే కూటమిలో ఎంతో కొంత అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దో ఓట్ల పరంగా సీట్ల పరంగా చూసుకుంటే టీడీపీ సింగిల్ స్టాండ్లోన్ ఎంటిటీ కింద గెలవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ రోజున్న కెపాసిటీకి జనసేన కూడా ఎన్ని సీట్లు వస్తాయో ఎవరికి తెలియదు, బట్ దే కెన్ ఆల్సో బీ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్. బట్ కూటమిగా ఉండి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కసారి ఆయన చెప్తున్న మాట ఒకటి, చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఇదివరకు ఒక డికేడ్ అన్నారు, ఇప్పుడు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇంటాక్ట్ ఉంటుంది అంటున్నారు. ఒకవేళ నారా లోకేష్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటే మేబీ కూటమిలో కొంచెం ఇబ్బంది కలగచ్చు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు నలిగిపోయారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎండోర్స్ చేశారు, అర్థం చేసుకున్నారు, జైల్లో వెళ్ళి కలిశారు, ఇద్దరు పోటీ కలిపి చేశారు, ఆంధ్రప్రదేశ్ ఈరోజు అభివృద్ధి వైపు నడుపుతున్నారు. బట్ నారా లోకేష్ సీఎం అంటే విల్ జనసేన బి ఓకే? ఈ స్పెక్యులేటివ్ టర్మ్స్ గురించి ఎక్కడ బయటకు రాలేదు ఇప్పుడు దాకా. ఇదివరకటి రోజుల్లో నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా పదవి తీసుకోవాలి అని చెప్పిన రూమర్స్ బాగా వచ్చినాయి. అప్పుడు జనసేనకి సంబంధించిన చాలామంది సోషల్ మీడియా అవనండి, యాక్టివిస్ట్స్ అవనండి, వాళ్ళందరూ ఆ లెక్కన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవటం మా కోరిక అన్నారు.